సముద్రం లోతుల్లో నీలి అలల కింద పగడాలు మరియు ముత్యాలతో నిర్మించిన ఒక అద్భుతమైన రాజభవనం ఉండేది. అక్కడొక శక్తివంతమైన సముద్రరాజు తన రాజ్యాన్ని జ్ఞానంతో పాలించేవాడు. ఆ రాజుకి 6 కుమార్తెలు. 6 చాలా అందంగానూ మరియు దయ స్వభావం కలవారు. అందరికన్నా చిన్నది ఆర్య, ఆసక్తికరమైన స్వభావం కలిగిన అమ్మాయి. ఆమెకు చిన్న చేపలు, డాల్ఫిన్లు, సముద్ర గుర్రాలు, తన స్నేహితులు అందరూ కలిసి ఆటలాడుతూ, నవ్వుతూ ఆనందంగా గడిపేవారు. కాని ఆర్య మాత్రం సముద్రంపై ఉన్న ప్రపంచం గురించి ఎప్పుడూ ఆలోచించేది. ఆర్య మునిగిపోయిన నౌకల నుంచి మనుషుల విగ్రహాలను తీసుకొచ్చేది. వాటిని చూసి పై ప్రపంచం ఎలా ఉంటుందో ఆమె ఊహించేది. ఒకరోజు ఆమె తండ్రి ఆమె దగ్గరకొచ్చి, ఆర్యా, నువ్వెప్పుడూ బయట ప్రపంచం కోసం ఎందుకాలోచిస్తున్నావు? నాన్నా, పై ప్రపంచమెలా ఉంటుందో చూడాలనుంది. మన రాజ్యంలో ఒక నియమముంది. 18 సంవత్సరాలు పూర్తి అయ్యాకే మీరు పై ప్రపంచాన్ని చూడవచ్చు. అంతవరకు నువ్వు పైకి వెళ్లడానికి ప్రయత్నించకు. అంత మంచిది కాదమ్మా. సరే నాన్నా. ఆర్య అక్కలకు ఒక్కొక్క సంవత్సరం సముద్రం పైకి వెళ్లే అవకాశం వస్తుంది. ఆమె అక్కలు దగ్గరకు వచ్చి నవ్వుతూ, మేము వెళ్ళివచ్చామార్యా, అక్కడ సూర్యాస్తమయం చాలా అందంగా ఉంటుంది. మనుషులు పాటలు పాడుతారు, నాట్యం చేస్తారు. నక్షత్రాలు, నౌకలు, మనుషుల గురించి కథలు చెప్తుండేవారు. ఆర్య ఆనందంగా, నిజమా? నేను కూడా చూడాలి. ఆర్య ఎదురుచూస్తున్న రోజు వచ్చింది. ఆమెకు 18 సంవత్సరాలు పూర్తయ్యాయి. తన స్నేహితుడు డిలోతో నెమ్మదిగా పైకి ఈదుతూ సాయంత్రం సమయానికి నీటిమీదకి వెళ్ళింది. ఆకాశం బంగారు, ఎరుపు రంగులతో మెరిసిపోతుంది. దగ్గర్లో ఒక పెద్ద నౌక కనిపించింది. ఆ నౌకలో ఒక యువరాజు పుట్టినరోజు వేడుకలు జరుగుతున్నాయి. ఆ యువరాజు నవ్వుతూ నిలబడ్డాడు. అతని చూసి ఆర్య మంత్రముగ్ధులాలైపోయింది. అంత మంచిగా, అందంగా ఉన్నవారిని నేనెప్పుడూ చూడలేదు. ఒక్కసారిగా మేఘాలు కమ్ముకున్నాయి. సముద్రం ఆగ్రహంగా మారింది. అలలు ఉగ్రరూపం దాల్చాయి. భారీ తుఫాను, నౌక విరిగి యువరాజు సముద్రంలో పడిపోయాడు. అతని కాపాడాలి అని వెంటనే ఈదుకుంటూ వెళ్ళింది. మీకు ఏమీ కానివ్వను, నేను మీకు సహాయం చేస్తాను అని మెల్లగా చెప్పి తన తలను నీటిమీద ఉంచి అలలతో పోరాడుతూ తీరానికి తీసుకెళ్ళింది. యువరాజుకు స్పృహ రావడంతో ఆర్య వెంటనే నీటిలోకి వెళ్ళిపోతుంది. అదే సమయంలో ఒక యువతి అటువైపుగా వెళుతూ యువరాజును చూసి, అయ్యో, ఏమైంది మీకు అని దగ్గరకు వెళ్తుంది. తనను రక్షించింది ఆ యువతే అనుకుని యువరాజు ఆమెకు కృతజ్ఞతతో ఒక బహుమతినిచ్చాడు. ఆ రోజునుంచి ఆర్య మనసు యువరాజు కోసం ఆలోచించడం మొదలుపెట్టింది. నేనతన్ని మళ్ళీ చూడాలి. ఎలా? నేను మనిషిగా మారాలంటే ఏం చెయ్యాలి? ఎలాగైనా యువరాజుని కలవాలి అనుకుంది. ఆ ఆశతో సముద్రంలో అంధకారమైన ప్రాంతంలో నివసించే మంత్రగత్తె దగ్గరకు వెళ్లి తన కోరికను చెప్పింది. నేను నీకు కాళ్ళిస్తాను, కాని దానికి ప్రతిగా నీ అందమైన గాత్రం నాకివ్వాలి. ఆర్య కొంచెం భయపడి, నా గాత్రమా? క్షణమాలోచించింది. యువరాజుపైయున్న ప్రేమ కోసం సరే అంటుంది. మంత్రగత్తె గట్టిగా నవ్వి, నీ ప్రతి అడుగు కత్తుల మీద నడిచినట్టు నొప్పిగా ఉంటుంది. ఇంకా యువరాజు నిన్ను ప్రేమించకపోతే నువ్వు సముద్రపు నురగగా మారిపోతావు. మంత్రగత్తె ఆర్యాకు మాయాజలాన్నిచ్చింది. ఆమె ఆ జలాన్ని తాగిన వెంటనే స్పృహ కోల్పోయింది. ఆమె స్వరం పోయి తోక కాళ్లుగా మారాయి. తీరంలో పడిపోయిన ఆర్యాను చూసిన యువరాజు, నువ్వెవరు? ఆమె సమాధానం చెప్పలేక నిశ్శబ్దంగా ఉండిపోయింది. నువ్వు మాట్లాడలేవా? పర్లేదు, నేను నీకు సహాయం చేస్తాను అని తనతో రాజభవనానికి తీసుకెళ్లాడు. ఆర్య తన ప్రేమను యువరాజుకు తెలియచేస్తుందా? పార్ట్ 2 త్వరలో వస్తుంది. ఇలాంటి మంచి కథల కోసం చిట్టి ఛాంపియన్ ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.